ఇవాళ ప్రభుత్వం కామారెడ్డి వేదిక మీద ఎన్నికల కంటే ముందు తెలంగాణలో 60% బీసీ ఓట్ల కోసం కామారెడ్డి డిక్లరేషన్ అనౌన్స్ చేసి ఓట్లు బీసీల ఓట్లతోటి గ్రామాల్లో అధికారంలోకి ఎక్కిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తుంగల తొక్కడం జరిగింది. అదొకటే కాకుండా ఆర్ కృష్ణన్న గత 1 year నుండి పోరాడుతుండు 42% కోసం, కులగణన కోసం పోరాడుతుండు. ప్రభుత్వం ఏం చెప్పింది? మేము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో కులగణన చేసి వర్గీకరణ చేసి పంచాయతీరాజ్ ఎన్నికలు జరుపుతాం, మేము ఎంబీసీల కోట ఎంబీసీలకు ఇచ్చి మేము జరుపుతామని చెప్పినాక ప్రభుత్వం 6 నెలలు పక్కన పెట్టండి, 2 ఏళ్ళు అయితే హైకోర్టుకు పోతే హైకోర్టు డైరెక్షన్ మేరకి కులగణన చేసింది. అదొకటే కాకుండా డెడికేటెడ్ బీసీ కమిషన్ ద్వారా కులగణన చేయాలని ఆర్ కృష్ణన్న హైకోర్టుకు పోతే అప్పుడు ప్రభుత్వం ఒక 1 man కమిషన్ వేయడం జరిగింది. 1 man కమిషన్, ఏ కమిషన్ అయినా 3 members ఉంటారు, 5 members ఉంటారు, కానీ అది కూడా ఒక చిత్తు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తోటి, అంటే ఎట్లాంటి జ్యుడిషియల్ పవర్స్ లేని ఒక డమ్మీ కమిషన్ పెట్టి తెలంగాణ ప్రభుత్వం బీసీల జీవితాలతోటి వీళ్ళకి ఏ అవగాహన లేదని ప్రతి స్టెప్ లో కూడా ఒక కుట్ర చేసింది గవర్నమెంట్. డెడికేటెడ్ బీసీ కమిషన్ విషయంలో కుట్ర చేసింది, కుల గణనని ప్లానింగ్ కమిటీ ద్వారా చేయడం జరిగింది.